ప్రారంభిద్దామా? వదిలేండి నన్ను, ఏమైంది? నాకు నిద్ర వస్తుంది. అరే నువ్వు కాసేపు అయ్యాక పడుకో. ఎప్పుడు చూడు పడుకుంటూ ఉంటావు. నన్ను నెమ్మదిగా నిద్రపోనిస్తున్నారా? గోల చేస్తున్నారు. అరే లెగమంటున్నాను కదా, ఈ ఒక్కరోజు చాలా లేటుగా పడుకోవచ్చులే. నువ్వు లెగిసావుగా. దేవ్ మీ పక్కన ఉన్నాడా చూడండి. వాడు పడుకున్నాడు. వాడి యొక్క గురక శబ్దం ఇక్కడ దాకా వినపడుతుంది. నువ్వు పడుకున్నాడని చెప్పాను కదా. ఇంకా కొంచెం పోయండి. అక్క, మేము చాలా సార్లు ట్రై చేశాము, కానీ ఎందుకనో ఆ దేవుడు మా మీద కరుణ చూపించటం లేదు. శ్వేత, దేవుడే వచ్చి నేరుగా హెల్ప్ చేయలేడు కదా. మీరిద్దరూ వెళ్ళి ఒక మంచి డాక్టర్ని కలవండి. అక్క, ఇది మీరు వెళ్ళి మీ తమ్ముడికి చెప్పండి. ఏంటో అర్థం కావట్లేదు. ఈ విషయంలో సీరియస్ గానీ లేదు. ఆ సరే, ఉపేంద్ర దగ్గర ఈ విషయం చెప్తాను. సరే, ఓకే. తిను. వచ్చావా? అరే దేవ్, నువ్వు చూడ్డానికి ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? జాబ్కి అప్లై చేశాను, ఇంకా రిప్లై రాలేదు. ఈ కాలంలో జాబ్ దొరికేది చాలా కష్టంగా ఉంది. సరే వదిలే, ఓ 2-3 రోజులు నీకు కాల్ చేస్తారు. వదిలేండి, మీకు చెప్పినా అర్థం కాదులే. ఇలా చూడు బాబు, ముందు ఫ్రెష్ అయ్యిరా, తర్వాత వచ్చి తిను. మా నేను తినే మూడ్లోనే లేను. అక్క వదిలేయండి. సరే, నువ్వు ఫ్రెష్ అవ్వద్దు, నేనే నీకు తినిపిస్తాను. సరే, అలాగే, నేను నువ్వు నోట్లో తిను. పెడతాను. ఇంకా అక్క, చెప్పమ్మా. దేవ్కి ఎప్పుడు పెళ్లి చేయబోతున్నారు? శ్వేత, పనికే వెళ్ళని అబ్బాయికి ఎవరమ్మా అమ్మాయినిస్తారు? నువ్వే అరే చెప్పు. నేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అక్క, ఎలాగో 2-3 రోజులు దొరుకుతుంది కదా. దేవుడి దగ్గర వేడుకుంటాను, అతి త్వరలో మంచి ఉద్యోగం దొరకాలి. ఆ తర్వాత వీడికి త్వరగా పెళ్లి చేసేద్దాం. దానికేముంది, చేసేద్దాం. ఇంకా దేవ్ బాబు, నువ్వేంటి వచ్చే వరాలని వద్దంటున్నావు? నన్నేం చేయమంటారు? వచ్చే అమ్మాయిల్లో ఎవరు కూడా మీలాగా అసలు ఎవ్వరూ లేరు. ఓ, అయితే నాలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడే నువ్వు పెళ్లి చేసుకుంటావేమో కదా. మీలాగనా? అలాగా? మీలాగా ఒక అమ్మాయి ఊర్లో దొరికితే చాలు, ఖచ్చితంగా వేసి చెప్తాను. అరే వావ్ కన్నా, అత్తయ్య లాంటి అమ్మాయి కావాలా? వాడికి తప్పకుండా దొరుకుతుంది. అది చేయాల్సిన బాధ్యత నాది. ఇలాంటి ఒక అమ్మాయి దొరికితే చాలు, ఖచ్చితంగా మీలాగానే ఉండాలి. తప్పకుండా. అత్తయ్య అంటే నీకు అంత ఇష్టమా? ఎంత అందంగా ఉంది. నన్ను ఇలా చంపుతున్నావే.
కాసేపు కూడా మీరు గమ్ముగుంటారా? నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది దేవ్, నేను నిన్నే అడుగుతున్నాను, ఇక్కడేం చేస్తున్నావు? అది ఏంటంటే దేవ్, దేవ్ వచ్చి తలుపు తెరు. దేవ్, తలుపు తెరు. దేవ్, దేవ్ నేనే వచ్చాను. దేవ్, అరే త్వరగా వచ్చి తలుపు తెరు. లోపల ఏం చేస్తున్నావు? ఆంటీ లోపల ఏంటి, నిద్రపోయావా? నేను కొంచెం టైర్డ్ అయిపోయాను అంతే. సరే, నేను ఇప్పుడు వెళ్ళి టీ పెట్టపోతున్నాను, నువ్వు తాగుతావు కదా? మీరు చేయబోతున్నారా? అవును. అయితే ఓకేనే. సరే ఓకే, కానీ నువ్వెందుకు లోపల లాక్ చేసుకున్నావు? నీకింకా పెళ్లి కూడా కాలేదు. లోపల నీ వుడ్బీతో డ్యూయట్ పడుతున్నావా? అలా అంతా ఏమీ లేదు. సరే, నేను వెళ్ళొస్తాను. సరే. అయ్యో ఆంటీ, మీరా వైఫ్? హలో, నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నావు కవిత? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. అక్కడ ఎలా ఉంది? బాగా జరుగుతుంది. నెక్స్ట్ వీక్ మన ఇంటికి వస్తాను. నిజంగానా? ఎప్పుడైనా రా, ఇది కూడా నీ ఇల్లే. ఆ? సరే, ఫోన్ పెట్టేస్తున్నా. అక్క, నేను రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నా. అరే, ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా. చూడు, శ్వేత ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి విను, ఏది జరిగినా దేవుడి మీద నువ్వు భారం వేసేయి. ముందు మీరిద్దరు వెళ్ళి ఒక మంచి డాక్టర్ని కలవండి. పాపం తిను ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటుంది? సరే అక్క, ఈసారి నాకు ఎక్కువ లీవులు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకెళ్తా. నిజంగానా? ప్రామిస్. అలాగే దేవ్, నీకు పని ఏమైనా దొరికిందా? అవును మావయ్య, అందుకే కదా ఇక్కడ ఉన్నాను. అలాగే నీ పెళ్లి గురించి ఏం ఆలోచించావు? అది మీరే డిసైడ్ అవ్వండి, మీరే కదా ఇంటికి పెద్ద. ఈసారి మాత్రం నువ్వు ఒప్పుకున్నావంటే నీకు పెళ్లి చేసేద్దాము. అరే సిగ్గు చూడు, చూసావా? నీకు ఎలాంటి అమ్మాయి కావాలి?
పనిచేసే అమ్మాయా లేదా హౌస్ వైఫా? అదేంటంటే మావయ్య, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఆల్రెడీ చెప్పేశాను ఎలాంటి అమ్మాయి కావాలనేది. ప్రతి విషయాన్ని ఉదయంకే చెప్తున్నాడు. అలా చూడు సిగ్గుపడుతున్నాడు. మావయ్య, లేగండి. మావయ్య, 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 ఆంటీ, అక్క, దేవ్ ఎక్కడికి వెళ్ళాడు? అరే వాడు ఎక్సర్సైజ్ చేయడానికి పార్క్ వెళ్ళుంటాడు. ఓ, ఆ సరే పర్లేదు, మేము మళ్ళీ వస్తాము. సరిగ్గా చెప్పావమ్మా, సరిగ్గా చెప్పావు. బాగుండాలి, బాగుండండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఖచ్చితంగా చేస్తాను. సరే, వెళ్తాను నేను. ఆ ఆ, ఒక్క నిమిషం ఆగు, డాక్టర్ విషయం మర్చిపోకు. ఆ అయ్యో అక్క, మీరు కూడానా? వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళొస్తా, వెళ్ళిరండి. బాయ్. హ. మంచి పని అయింది కవిత, ఇక్కడికి వచ్చావు. మంచి టైంలోనే మనం కలుసుకున్నాము. అవునంటీ, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ చేశాను. సరే విను, నీకు పెళ్లి వయసు వచ్చింది కదా, ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు? యాక్చువల్లీ ఆంటీ, నాకు పెళ్లిలో అంత నమ్మకం లేదు. నువ్వేమంటున్నావు? నీ జీవితాంతం నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? అయితే ఏమవుతుందంటీ, ఈ జనరేషన్ లో అందరూ అలాగే జీవిస్తున్నారు. ఏదేవైనా సరే నా డాక్టర్ ప్రొఫెషనల్ నుంచి అందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నాను. అదే నా జీవిత లక్ష్యం ఆంటీ. ఈ జనరేషన్ ని అర్థం చేసుకోలేకపోతున్నా. పెళ్ళనే విషయం అంటేనే వాళ్ళకి ఇష్టం లేకపోతుంది. నీకేం అనిపిస్తుంది అది చేసుకో, నేను ఏమి వినదలుచుకోలేదు. దేవ్, హాయ్, హలో. నమస్తే. మీరెలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆ ఇది విను బాబు, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళి వంట చేస్తాను. అమ్మా, నేను నా ఫ్రెండ్తో వెళ్ళి బాగా తినేసొచ్చాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను లోపలికి వెళ్ళి నేను చికెన్ చేసుకొని తీసుకొస్తాను. నేను ఇప్పుడే వస్తాను. వీడు బాగా చికెన్ చేస్తాడు. వీడు అలాగా, చేస్తే భలే బాగుంటుందా? ఉంటుంది, తినచూడు.
చాలా టేస్ట్గా చేశాడు. ఎలా ఉంది? చాలా బాగుంది. నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. భోజనం చాలా టేస్టీగా ఉంది. కవిత, 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 ఏ కవిత? ఆంటీ, సారీ ఆంటీ, బాగా లేట్ అయిపోయిందా? నువ్వు ట్రావెల్లో టయర్డ్ అయి ఉంటావు. ఇంకొకటి విను, ఇంకా ఈ దేవి ఎటు వెళ్ళాడో అర్థం కావట్లేదే. నేను బ్యాంకుకు వెళ్ళాలి, తాళాలు కావాలంటే కిచెన్లో ఉన్నాయి. నువ్వు బయటకు వెళ్ళాలనుకుంటే తాళం తీసుకువెళ్ళు. సరే, కానీ నాకు ఒంట్లో బాలేదు. మీరు బయలుదేరండి, నేను ఇంట్లోనే ఉంటా. సరే, నువ్వు రెస్ట్ సరే, తీసుకో, నేను వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్. నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నా. చెప్పు చెల్లి, ఏంటి విషయం? చెల్లెలంటే అర్థం ఏంటో నీకు తెలుసారా? వీధి కుక్క. చెల్లికి మీనింగా? ఏమైంది? అసలు బానే ఉన్నావా? ఇలా చూడు, నువ్వేం చేసావో నువ్వే చూడు. ఒక అమ్మాయిని ముట్టుకుంటే ఏం జరుగుతుందో నేను నీకు చూపిస్తాను, చూస్తూ ఉండు. ప్లీజ్, నేను తెలియకుండా తప్పు చేశాను. ప్లీజ్ ప్లీజ్, దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇప్పుడే క్షమించండి. పోలీసులకు ఫోన్ చేస్తా. ప్లీజ్ చేయొద్దు చేయొద్దు, నా మీద చెయ్యి వేయకు. వద్దు ప్లీజ్. హలో హలో పోలీస్, వద్దు వద్దు ప్లీజ్. నేను మీకు నా లొకేషన్ సెండ్ చేస్తాను, మీరు ఇక్కడికి వెంటనే రావాలి. అరే, ఇక్కడేం జరుగుతుంది? ఆ? మీ కొడుకు నన్ను ఏం చేశాడో మీరే చూడండి. ఎంత పని చేశావో నువ్వు. నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా?
పోలీసుల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. నువ్వేం చేసావు? నిన్ని పోలీసులకు పట్టివ్వకూడదురా. నిన్ను రోడ్డు మీద పెట్టి చంపాలి. రోడ్డు మీద పెట్టి చంపాలి.